ఓం శ్రీ సాయినాథాయ నమః. ఉరో శ్రీరామనవమి ఉస్తముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరోస్ ఉస్తము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జగేశ్వర్ భీష్మ హనువాడు దాదాసాహెబ్ కార్పడే అమరావతిలో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షితవాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షితవాడ వరసలో పండుకొనేటివారు. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరోబ్ కాకా మహాజాని పూజ పరికరములో పల్లెములలో మసీదుకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజాని దగ్గరకు పిలిచి అతనితో ఉరోస్ ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుట అనుటలో భగవద్ ఉద్దేశం ఏదియూ ఉండవచ్చునని, శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినమనియు కనుక ఈ దినమునందు రామరజోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజానికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పనకు బాబా అనుమతి సంపాదించుటకు అయత్యమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యాధిలో హరిదాసులకు సంపాదించుట కష్టము. ఈ సమస్యకు కూడా తుదుకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన అతని వద్ద రామాఖ్యనామము శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజాని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ్ర ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాట్లయ్యేను. బాబా హనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలనేమి జరుగుతున్నదని మహాజానిని ప్రశ్నించెను. బాబా అడిగాను. ప్రశ్నలోని అంతర్హార్థం మహాజాని గ్రహించలేక ఏమియో జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలెననియు తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతిని ఇవ్వలేనని కోరెను. బాబా వెంటనే ఆస్వాదించెను. అందుకు సంతోషించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులయ్యిరి. ఆ మరుసటి దినము మసీదుకు అలంకరించి రాధాకృష్ణమాయి యొక్క ఉయ్యాలనిచ్చెను. దానిని బాబా హాసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ రజోత్సవం వేడుకకు ప్రారంభమైన భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజాని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతియు చూసి మహాజానిని పిలిపించెను. రామ రజోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనటనో లేదో అను ఏమగునో అను జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అదంతియు ఏమని అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టినారని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనది, అందులకై ఉయ్యాల కట్టిరనియు అతడు జవాబు చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించుచు నింబార్గూడ నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజాని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామనామ సంకీర్తనము ముగియగానే భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జయ జయ ధ్వానములు చేయుచు పరమోస్తములు అందరూ మైమరిచి నొకరొకరు గులాల్ ఎర్ర రంగుపడి జల్లుకొనిరి. అంతలోనొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిరి. గులాల్ హెటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిరిగ్గా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహితులైన భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. రామ జయంతి నాడు రావణుడే అహంకారి అరిషడ్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడు ఎల్లా బాబా కోపగించుట యొక్క రివాజ్ దీనిని తెలిసిన వారు గుమ్మున ఊరుకుండిరి. ఈ ఉయ్యాలను బాబా విరుచును. భయముతో రాధాకృష్ణమయ మహాజాని నిలిచి ఉయ్యాలను తీసుకొని రమ్మనిను. మహాజాని పోయి దానిని ఇప్పుచుండగా బాబా అతనికి వద్దకు పోయి ఈ ఉయ్యాల తీయవలదని చెప్పాను. కొంతసేపటిలో బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజాని పోయి ఉయ్యాలను నిప్పుచుండగా ఇంకాను దానిని అవసరం ఉన్నదనియు కనుక దానిని విప్పవద్దని బాబా అతనికి వివరించెను. రామనవమి మరుసటి దినము జరుపు గోపాల్ ఉత్సవములో దానిని పూర్తిగా విషయము అప్పుడు భక్తులకు స్ఫూర్తించెను. మరునాడు శ్రీకృష్ణ జనము నాడు
పాటించు కలహండిహను ఉస్తాము జరిపిరి. కలహండి అనగా నల్లని కుండలో హటుకలు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనికి కట్టెలతో పగులు కొట్టెదరు. రాలిపడిన హటుకలను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మాదిరిగానే స్నేహితులు గొల్ల పిల్లవాండ్లకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఉయ్యాలకు ఇప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలి విధముగా జరుపుచుండగా పగటి వేళ పాతకోత్సవము, రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరోస్ ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యము నుండి రాధాకృష్ణమాయి నామసప్తహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వందల వారిగా అందు పాల్గొనచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువ జమునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవము దేశమంత్యు జరుగుటచే హరికథ కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుటకు దుర్బలముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజులు ముందు ఆధునిక తుకారాం అని పిలువబడును. బాలుబువ మాలికను సంకీర్తనకరుని కాకా మహాజాని యథరుచికరముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజాని అతనికి షిరిడి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914 సంవత్సరంలో స్వగ్రామమైన సతరా జిల్లాలో బృహద్ సిద్ధకవటే గ్రామములో ప్లేగ్ వ్యాపించి ఉండుటచే బాలబువ సత్కార్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడికి వచ్చి హరికథ సంకీర్తనమును చేయుచు బాబా అతనిని తగినట్లుగా సత్కరించెను. 1914 సంవత్సరం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాస్కోన్ మహారాజుకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసులు పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలగు ద్వాదశి వరకు సిడి తేండే త్రెల్లం వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. హంగళ్ళ సంఖ్య పెరిగిపోయేను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లలు పాల్గొనచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిరిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృచిచే సిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధమైన హంగళ్ళు అలంకరణలు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బహళీలు, వంట పాత్రలు, పటములో నిలుపుటుద్దములు మొదలగని బహుకరింపబడిన. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీని ఏమాత్రము లక్ష్య పెట్టక యథపూర్వగా నిడంబరులై ఉండేటివారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయమేమనగా హిందువులు, మహమ్మదీలు ఎట్టి అమెరికలు లేక కలిసి మెలిసి ఉత్సవంలో పాల్గొనేటివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000 మందికి పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమగూడినప్పటికీ ఎన్నడూ అంటవ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.